తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద నేను మా మిత్రులు చింతరాశేఖర్ కానీ ఆరామ్ అస్తాన్ కానీ లేదంటే చాలామంది చాలా రకాలుగా ఈ ఫామ్ 17, ఫామ్ 30, ఫామ్ 25 ఏవో మారుతున్నారు. నేను కూడా చాలా విశ్లేషణలో ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఇవ్వట్లేదు ఏంది అన్న దగ్గర మూలాల్లోకి వెళ్దామని నిశ్చయించుకొని నాకు ఐటీ రంగంలో రాజశేఖర్ రెడ్డి అనే మంచి మిత్రుడు ఉన్నాడు బెంగళూరులో. ఏదో జస్ట్ క్యాజువల్ డిస్కషన్లో అతను మాట్లాడుతూ ఏంది ఇది ఈవీఎం మిషన్లు అంటే అది ప్రోగ్రామింగే కదా, ప్రోగ్రామింగ్ కెన్ బి మ్యానిపులేటెడ్. ఇవి చాలా రోజులు బట్టి తెలుగుదేశం ఆయనలో ఓటమి తర్వాత హరిప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నారు కదా. ఏంటి ఇందులో కొత్తదనం ఏంటంటే అతను నాకు ఒక క్లూ ఇచ్చాడు. ఇది ఎప్పుడైనా సరే మనం బేసిక్స్కి వెళ్తేనే కానీ కొన్ని స్ట్రైట్ నవ్వు బేసిక్స్ చూద్దామని చెప్పి అతను నాకనే ఎక్కువ వర్క్ చేసాడు. చెప్పాలంటే రాజశేఖర రెడ్డి చేసిన పని ఏంటంటే ఎఫ్ఎల్సి దానికన్నా మాకు ఇద్దరికి ఒక ప్రేరణ కుదిరింది. ఏంటంటే ధరంపూర్ అరవింద్ గారు, ఆయన నిజామాబాద్ ఎంపీ, భలే మాట్లాడాడు మొన్న. ఆ వీడియో అసలు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి మాకు. దాని మీద పోస్ట్ మార్టం మొదలెట్టాం. ఆయన ఎంత ధైర్యంగా చెప్పాడంటే, నేను ఎంపీ, మీరు నోటాకు కొట్టండి నేనే గెలుస్తా, కారు గుర్తు కేసీఆర్ గారికి కొట్టండి నేనే గెలుస్తా, కాంగ్రెస్ చేయి గుర్తుకు కొట్టండి నేనే గెలుస్తాను. ఎంపీ గెలిచాడు, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఓటేస్తే గెలుస్తారు, ఆయన ఏంటి అంత డెలిబరేట్గా మాట్లాడుతున్నాడు అనుకున్నాం. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్లీ అప్పుడు తెలిసింది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద ఇది ఈవీఎం మాన్యువల్ ఎలా ఉంటుందన్నది అట్లన్నిటి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత మాకు ధరంపూర్ అరవింద్ గారి స్ఫూర్తితో రెండు విషయాలు తేడా తెలియదు. నాకు మాక్ పోలింగ్ అండ్ యాక్చువల్ పోలింగ్ ఈ రెండు నేను కూడా అంత అథెంటికేటివ్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను ఖచ్చితంగా ఎలక్షన్ డ్యూటీ చేసినోడిని. మా ఆవిడ బదులు నేను వెళ్ళి డ్యూటీ చేశాను. సో అప్పుడు నా అబ్జర్వేషన్స్ రెండు కూడా అతనితో షేర్ చేస్తే ఫస్ట్ మాక్ పోలింగ్ చెప్పాడు. ఉదాహరణకి AAA, BBB, CCC, DDD, EE, FF ఇవి అన్ని పార్టీలు అనుకుందాం, లేదా క్యాండిడేట్స్ అనుకుందాం. ఉదాహరణకి ఇది కాంగ్రెస్, ఇది బీజేపీ, ఇది అన్నట్టు ఫస్ట్ మన చిన్నపిల్లలు చేసి రిటర్నింగ్ ఆఫీసర్, పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ PRO కూర్చోబెట్టి మాకు పోలింగ్ చేయిస్తారు. మా అందరితో అన్నీ కరెక్ట్గా ఏం నొక్కితే దానికి వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి కథకాలు మొదలవుతుంది. ఈవీఎం మెషిన్లు కనెక్ట్ చేశారా లేదా ఇవన్నీ నిజంగా యాక్చువల్ పోలింగ్కి జరిగినప్పుడు మా ధరంపూరి గారు అరవింద్ గారి ప్రకారం అయితే యాక్చువల్ పోలింగ్ చూడండి, ఇది కొట్టగానే ఉదాహరణకి టటటటగా దీనికే వెళ్తుంది. మీకు ప్రోగ్రామింగ్ మ్యాన్ మేడ్ అన్న దగ్గర మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏది కొట్టినా దీనికి వెళ్తుందని మా అరవింద్ గారు చెప్పింది 100% కరెక్ట్ అయితే అందులో రెండో వ్యక్తిని కూడా అలా డిసైడ్ చేస్తారు. కాబట్టి డైరెక్ట్ యాక్చువల్ పోల్లో మీరు కొట్టిన ఓట్లు డైరెక్ట్గా ఇక్కడ ఎక్కడికి వెళ్ళట్లే చూడండి, ఇక్కడి నుంచి సబ్లూప్ అయ్యి వెళ్తున్నాయి. సో ఇంత చక్కగా ప్రోగ్రామింగ్ రాస్తున్నారు వాళ్ళు. ఇది కూడా మేము ఓకే, ఇది మాక్ పోలింగు లేకపోతే అరవింద్ గారు చెప్పింది యాక్చువల్ పోలింగ్లో వేరియేషన్స్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 2014 లేకపోతే 19 ఎలక్షన్స్, ఇప్పుడు 24 ఎలక్షన్స్, ఈ మూడు తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ నెక్స్ట్ దీంట్లోంచి మాకు ఇంకొక ఆవిష్కరణ ఏమొచ్చిందంటే ఇది ఎఫ్ఎల్సి ప్రొసీజర్ ఆఫ్ ఈవీఎం. ఎఫ్ఎల్సి అని చెప్తున్నాం కదా, దీని గురించి చెప్తాను. ఫస్ట్ ఈ ఫ్లో చార్ట్ చూడండి. స్టార్ట్ అవుతుంది ఆపరేటింగ్, క్యారింగ్, కవర్, డివైస్ ఆఫ్ ద ఓల్డ్ అన్నీ ఈ ప్రొసీజర్లోనే ఇలా లాస్ట్కి వచ్చి ఇది ఎండ్ అయిపోతుంది. ఇది మిషన్ ఫంక్షనింగ్. దీన్ని చాలామంది చాలా డెమోన్స్ట్రేషన్స్ ఇచ్చారు. ఇది మాట్లాడుతూ మనం ఇప్పుడు ఎఫ్ఎల్సి దగ్గరికి వెళ్దాం. మాక్ పోల్ సెక్షన్ సర్టిఫికేట్, ఎఫ్ఎల్సి అండ్ ఈవీఎంస్. నేను ఎఫ్ఎల్సి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ నోటిఫికేషన్కి 4 నెలల ముందు ఈ ఎఫ్ఎల్సి ప్రతి పార్టీ వాళ్ళని పిలిచి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎలక్షన్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో, పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈ ఎఫ్ఎల్సి అన్నదానికి ప్రతి ఒక్కరి దగ్గర సంతకాలు తీసుకుంటారు. అంటే మాక్ పోలింగ్ దాంట్లో ఫ్లో చార్ట్ ప్రకారం ఈ విధంగా చేస్తాం. ఏది సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, అడ్రస్ ఆఫ్ ఎఫ్ఎల్సి హాల్. ఇట్ ఈస్ సర్టిఫైడ్ దట్ ఐ హ్యావ్ అలౌడ్ టు పిక్ machines, EVM as well as VVPATs randomly for the purpose of mock poll. ఇదేంటిది సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద నేషనల్ స్టేట్ పార్టీ, నేమ్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పార్టీ, ఐడెంటిటీ డాక్యుమెంట్, సిగ్నేచరు అంతా బాగా సిగ్నేచర్లను తీసుకుంటారు కదా. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఇది ఏ రోజు పెడితే అది 4 నెలల ముందు దగ్గర 3-4 నెలల ముందు జరుగుతుంది ఇది ఎఫ్ఎల్సీలో. ఇది ఫస్ట్ మాక్ పోలింగ్. మేము చెప్పినట్టు మీరు చేయడానికి ఒప్పుకుంటున్నారంటే ఎస్ అని సంతకం పెట్టేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఎలా పడిందంటే ఎఫ్ఎల్సీది ఇది చూడండి. ఇది టూల్స్ అండ్ స్పేర్స్ ఆఫ్ ద బ్రాట్ టు ది BEL, ECL ఇంజనీర్స్ ఆఫ్ ఎఫ్ఎల్సి. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఈ బెల్ అండ్ ECL కంపెనీలు మాత్రమే మెషిన్స్ తీసుకొచ్చి తయారు చేసి ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళ ప్రతినిధుల సమక్షంలో కూడా స్క్రూ డ్రైవరు, ఫోర్సెప్స్, నోస్ పిల్లర్స్, మల్టీమీటర్స్, సింబల్ ఆఫ్ లైనింగ్ లౌడ్ యాక్సరీస్, SLMD ఇవన్నీ మామూలుగా ప్రొసీజర్ ప్రకారం టూల్స్ టు బి క్యారీడ్ టు ద ఇంజనీర్స్. స్పేర్ పార్ట్స్, అదర్ మెటీరియల్స్ బ్రాట్ టు ద ఫిల్లింగ్స్ అంటే ఫ్లాప్స్, క్లోజ్ ఫ్లాప్స్ ఇవన్నీ కూడా క్యారీ చేయడానికి అలా ఫోటోగ్రాఫ్తో సైతం అలౌ చేస్తున్నారు. దీనికి కూడా పార్టీ ప్రతినిధులు వాళ్ళు చెప్పిన దానికి సంతకం పెట్టి వచ్చేస్తున్నారు. ఇంకా మూడొచ్చు చూడండి, అటెండెన్స్ రిజిస్టర్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, ఎఫ్ఎల్సి హాల్, Annexure 3 అది సేమ్ సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద నేషనల్ పార్టీ, క్యాండిడేట్ రిప్రజెంటేటివ్ వాడు, ఐడెంటిటీ అయితే సిగ్నేచర్, రిమార్క్స్తో సంతకం పెట్టి వచ్చేస్తాడు. నోట్, ఇఫ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పార్టీ absent and the proof of the
గివ్ సర్వీసెస్ ద నోటీస్ టు ద పార్టీ షుడ్ బి పోస్టెడ్ ఇన్ ద రిజిస్టర్. ఇది కూడా జరిగిపోతుంది. నెక్స్ట్ మీకు ఎనాక్సర్ 5 ఏంటి, సేమ్ ఇది కూడా సర్టిఫైడ్ ఈవీఎంస్ అండ్ బెల్ ఈసీఎల్, యూనియన్ టెరిటరీ, ఆ స్టేట్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, అడ్రస్ ఆఫ్ ది ఎఫ్ఎల్సీ హాల్. ఇట్ ఈస్ సర్టిఫైడ్ దట్ ద టెస్ట్ prescribed BEL or ECL ascertain that all components and the originals were carried on the EVM, BU, ballot paper unit and computer unit listed below on so and so date. On this basis of the test is certified that all components of the EVMs listed below are original. ఎవరు CU ఐడెంటిఫైడ్ నెంబరు, BU ఐడెంటిఫికేషన్ నెంబరు రాసేస్తారు. నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద BEL అండ్ ECL, నేమ్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, వీళ్ళు కూడా సంతకం పెట్టేస్తారు. మీకు అర్థమవుతుందా? ఇది ఇంత మీకు ఎనాక్సర్ 5 దాకా చెప్పాను కదా. ఇది ఎలా అంటే మనందరం ఇంటి లోన్లు, కార్ లోన్లు, పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు, ఇలాంటి లోన్లు తీసుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే, ఈవెన్ బజాజ్ ఫైనాన్స్లో ఫ్రిడ్జ్ కొన్నా, లేదంటే ఇంకో ఫైనాన్స్లో వెళ్ళి మనం టీవీలు కొన్నా, ఏ రోజైనా మనం ఆ మిగిలిన భూతద్దంలో పెట్టితేనే కానీ కనబడిన అక్షరాల కండిషన్స్ అవ్వడం చదివామా? అలాగే ఈ పొలిటికల్ పార్టీలు కూడా. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ. ఇవాళ ఏ ఎలక్షన్ అయినా, ఉదాహరణ డీకేఆర్ ఎలక్షన్ చెప్తున్నాను, అలాగే మన ఈయనెవరు చెన్నమనేని రమేష్ గారి ఎలక్షన్ ఒకటి చెప్పాను, తర్వాత 25,70,000 ఓట్లు ఎత్తేసి ఇక్కడ సారీ అని చెప్పిన రజత్ కుమార్ని చూసాం మనం. ఇవన్నీ సారాంశంలో ఎలక్షన్ కమిషన్ కొన్ని సూపర్లేటివ్ డిగ్రీస్. ఫస్ట్ థింగ్, మనకు రీకాల్ సిస్టమ్ లేదు. ఒక ఎలక్షన్ వాళ్ళు ఎస్టోషెట్ కండక్ట్ చేసినా మనం అవడం అడిగే నాదుడు లేడు అన్నదానికి ధైర్యం ఏంటంటే ఈ ఎఫ్ఎల్సీల్లో సంతకాలు. దీనివల్ల వచ్చింది ఏంటంటే, ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో పార్టీ ప్రతినిధులు ఎవరైనా, ఇప్పుడు ఉదాహరణకి బీఆర్ ఎలక్షన్ ఉంది సెప్టెంబర్ నవంబర్లోనూ, దీనికైతే ఏం చేయలేము. రేపు తమిళనాడు ఎలక్షన్స్ కనుక ప్రోయాక్టివ్గా ఈ ఎఫ్సీఎల్లో కనుక విముఖతను తెలియజేస్తే ఎలక్షన్ కమిషన్ పిలక మన చేతిలో ఉంటుంది. ఇది ఏ పార్టీ ఆ పని చేయట్లేదు. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తెలుగుదేశం ఓటమి తర్వాత మిషన్లో తేడాన లబోదివం అన్నారు, 23 పరిమితం అయినారు. ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్సీపీ కూడా అదే మాడ్యూల్లో అదే లాంగ్వేజ్ మాట్లాడుతాం. ఎవరు అతీత కాదు. గెలుపోవటంలకి ప్రధాన కారణం ఏంటంటే, పార్టీ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే వెళ్తున్నారో గుడ్డది చేల్లో పన్నట్టు ఇది అన్నీ నింపినవన్నీ సంతకాలు పెట్టి ఈ ప్రొసీజర్ మేము యాక్సెప్ట్ చేస్తున్నామని వస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా సరే ఎవరికి న్యాయం జరగట్లేదు మిషన్ల వల్ల. నెక్స్ట్ చూడండి, ఎనాక్సర్ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఏంటంటే టూల్స్ అండ్ స్పేర్స్. ఇవన్నీ మీకు చెప్పాను కదా. 5ది 6ది ఏంటంటే టూల్ అండ్ స్పేర్స్ బాట్ విత్ ఈసీఎల్ ఇంజనీర్స్. అలాగే 7 మాక్ పోలు, ఎనాక్సర్ 8 మాక్ పోల్ రిప్రజెంటేటివ్ ద నేషనల్ స్టేట్ రికమెండేషన్ పార్టీస్ ఆఫ్ ఈసీఎల్ ఈవీఎంస్. ఎనాక్సర్ 9 మాక్ పోల్ సర్టిఫికేషన్ ఎఫ్ఎల్సీ అండ్ వీవీప్యాట్స్. Annexure 10 flow chart and FLC procedures of EVM. Annexure 11 is sealing and control unit of EVM, so pink paper cell. 12 ఏంటంటే Annexure certificate on arrangements of FLC and by DEO. Annexure 13 is certificate of completion of FLC process. Annexure 14 is inspection report of arrangements of FLC. ఇవన్నీ ఎలక్షన్ మాన్యువల్లో 129-41, 138, 137, 136 దీంట్లో ఉండి అందరూ ఒప్పేసుకుంటున్నాం మనం. ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. అరేంజ్మెంట్స్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ FLC, సెల్ ఫోన్స్, కెమెరాస్ పై ఇవన్నీ నాట్ అలౌడ్, ఏదో చెప్తున్నవన్నీ మనం ఒప్పుకుని సంతకాలు పెట్టేసి వచ్చి పార్టీ రిప్రజెంటేటివ్స్. ఇదండి ఫుల్ ఫంక్షన్ చెక్స్ ఏవైతే ఉన్నాయో ఈ చెక్స్ అండ్ బ్యారియర్స్ కూడా అలా ఒప్పుకునే వస్తున్నారు. సో ఈ సారాంశంలో మీకు స్కెడ్యూల్ ఆఫ్ ఎఫ్ఎల్సీ టు బి డన్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. జస్ట్ లైక్ లోన్ కండిషన్స్ మనం ఎలా చదవకుండా చేస్తున్నామో ఎలక్షన్ మాన్యువల్ని కూడా పట్టించుకోకుండా సంతకాలు పెట్టిన పాపానికి ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎఫ్ఎల్సీ ఏంటి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిఈఓ గారు షల్ రిప్రజెంట్ ఆల్ ఓవరాల్ ఎఫ్ఎల్సీ ప్రాసెస్. డిఈఓ షల్ ఎన్ష్యూర్ స్ట్రిక్ట్ adherence and the compliance of the FLC functions. DEO will appoint a senior officer of the rank of additional district DEO, full trained with FLC process and FLC supervisor. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ట్రైన్ అయ్యి కలెక్టర్ గారు బాగానే అపాయింట్ చేస్తారు. ట్రైన్ అవ్వందవరు అంటే పొలిటికల్ పార్టీలో రిక్వైర్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ ఫర్ ద కోర్ట్ ఎఫ్ఎల్సీ వెంట బి డన్. ఇవన్నీ ప్రొసీజర్స్లో ఉన్నాయి. ఇవేవి చదవరాళ్ళు సంతకాలు పెట్టి వచ్చి మన నెత్తికి ఈ ఎలక్షన్ని ఈ విధంగా కండక్ట్ చేస్తున్నాం, ఆ విధంగా కండక్ట్ చేస్తున్నాం అన్న దగ్గర మీరు గమనిస్తే సర్టిఫికేట్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ బెల్ అండ్ ఈసీఎల్ ఇందాక చెప్పాను కదా, ఈ ఫామ్స్ అన్నీ కూడా మనం పార్టీ రిప్రజెంటేటివ్ సంతకాలు పెట్టేస్తున్నారు. పెట్టేసి దాని పర్యవసానాలని ఎదుర్కోలేక అప్పచెప్పేసి సభకు నమస్కారం అని బయటకు వస్తున్నారు. ఇప్పుడు చూడండి, Annexure 3 అటెండెన్స్ రిజిస్టర్ ఆఫ్ నేషనల్ అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ FCL. వీళ్ళు 4 పేర్లు రాసుకుంటూ సంతకాలు పెట్టి వచ్చేస్తున్నారు. Annexure 7 మాక్ పోల్ సెక్షన్ సర్టిఫికేట్ డ్యూరింగ్ FLC అండ్ ఈవీఎంస్. మాక్ పోల్స్ ఈవీఎంతో కనెక్ట్ అయ్యే లేదా ఇవన్నీ కూడా ప్రొసీజర్లో ఓకే చెప్పుకుని వచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఫ్లో చార్ట్ చూపించాను మీకు. నెక్స్ట్ ఏంటి, Annexure 2
సీలింగ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఈవీఎంస్ యూజింగ్ పింక్ పేపర్ సీల్. ఇది కూడా ప్రొసీజర్ చెప్తారు, వీళ్ళందరూ అక్కడ ఉండి సంతకాలు పెట్టి వస్తున్నారు. బట్ బిఫోర్ దట్ ఈ డేటా ఎవాల్యుయేట్ చేయడం ఎక్కడైనా జరుగుతుందా అంటే ఈవీఎం మెషిన్లో ఏ డేటా ఉంది, ఏ డేటాతో ఇప్పుడు మనం సైకిల్ గుర్తుకు గుద్దాం, లేకపోతే చేయి గుర్తుకు గుద్దాం, లేకపోతే ఫ్యాన్ గుర్తుకు గుద్దాం అని మనం ఆ బొమ్మ చూసుకుని బయటకు వస్తున్నాం. ఆ స్లిప్ ఏ ప్రాసెస్లో బయటకు వస్తుందో, లేకపోతే ఎందుకు రావట్లేదు, లేదంటే లోపల ఉన్న కన్ఫైన్డ్ డేటా ఏంటి, దీని మీద ఎవరైనా అవగాహనతో వెళ్తున్నారా, ఈవీఎం మిషన్ ఫంక్షనింగ్ ఎలా ఉన్నాయని సంతకాలు పెట్టడానికి మాత్రం వెళ్తున్నారు. ఇఫ్ ఎనీ పొలిటికల్ పార్టీస్ ఇఫ్ దే షోస్ డిసెంట్ ఇన్ ద రెస్పెక్టివ్ టెరిటరీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో జరిగే వెయిట్లకి అలా అగ్రిగేట్ 50-100 మంది డిసెంట్ తెలియజేస్తే ఎలక్షన్ మనకు నచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ దిగొచ్చి కండక్ట్ చేసే నేపథ్యం ఉంటుంది. అదర్వైజ్ ఆల్ వీ నీడ్ టు ఫేస్ అన్నెసరీ కాంప్లికేషన్స్తో కూడిన ఇది ఎనాక్సరేట్ ఏది మాక్ పోల్ రిప్రజెంటేటివ్ నేషనల్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ డ్యూరింగ్ సేమ్ ప్రొసీజర్ సంతకం పెట్టడమే. ఇది నెక్స్ట్ ఎఫ్ఎల్సీ అండ్ వీవీప్యాట్స్ ఎనాక్సర్ 9 అదే సేమ్ అదే. ఇది కూడా సిగ్నేచర్స్ నేమ్ ఆఫ్ ద ఎఫ్ఎల్సీ సూపర్వైజర్ డిజిగ్నేషన్, ఇక్కడేమో బిఎల్ఈసీఎల్ అథారిటీస్ పెట్టేస్తారు. దీనికి కూడా ఒప్పుకొని వచ్చేస్తారు 134 అదే. సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా పొలిటికల్ పార్టీస్ ఓవరాల్ బీన్ రిప్రజెంటేటివ్ వీటి మీద అవగాహన లేకుండా వీవీప్యాట్లు స్లిప్పులు వాళ్ళు చూపించిన బొమ్మలకి సంతృప్తి చెంది బయటికి రావడం అండ్ మోర్ ఓవర్ ఎలక్షన్ కమిషన్ డిజైన్ చేసిన ఆ ఈవీఎం మిషన్లో డేటాని క్రాస్ చెక్ చేయడానికి ఎక్కడ కూడా ఇందులో వెసులుబాటు లేని దగ్గర ఉన్నా సరే వీళ్ళు తీసుకోకపోవడం, దానివల్ల వచ్చిన ఉపద్రవం ఎక్సెస్ ఓటింగ్లని ఇవాళ మాట్లాడుతున్నాం, లేకపోతే వాళ్ళు ఫామ్స్ ఇవ్వట్లేదని వీళ్ళన్నిటికీ ఒప్పుకొని వచ్చిన దగ్గర వాట్ సార్ట్ ఆఫ్ కండిషన్స్ యూ ఆల్ బీన్ యాక్సెప్టెడ్ అని చెప్పి వాళ్ళు తిరిగి చేస్తున్న దానికి సమాధానం చెప్పలేని నిస్సాయ స్థితిలో ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన ఎలక్షన్కి ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నాం. ధన్యవాదాలు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.